వెల్కమ్ టు యువర్ ఛానల్ మనోశ్రీ అవంతిక యూట్యూబ్ ఛానల్. మీకు ఇప్పుడు మామిడికాయ ముక్కల పచ్చడి ఎలా పెట్టాలో చూపెడతాను, చూడండి. మామిడికాయలు తీసుకువచ్చి నీళ్ళల్లో గంట అరగంట సేపు నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత ఒక క్లాత్ తీసుకొని ఫ్యాన్ కింద పరవాలి. పరిచిన తర్వాత ఈ మామిడికాయలను అందులో వేసి ఆరబెట్టాలి. ఆరబెట్టిన తర్వాత మామిడికాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక ముక్కలను మంచిగా జీడి తీసేసి జీడిపోయేంత దాకా తుడవాలి. తుడిచిన తర్వాత కేజీల రూపంలో 8 కేజీలున్నర మామిడి ముక్కలను పక్కకు పెట్టుకోవాలి. పక్కకు పెట్టుకున్న ముక్కలలో 2 కేజీల కారము వేయాలి. 1 కేజీ ఉప్పు వేయాలి. 1 గిలాసుడు నూనె పోసి కిందికి మీదికి కలుపుకోవాలి. కలుపుకున్నాక 6 కప్పుల ఆవాల పొడి, 4 కప్పుల ధనియాలు జీలకర్ర పొడి వేసుకోవాలి. 2 కప్పుల మెంతు పొడి వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత పక్కకు పెట్టుకొని తాలింపు కొరకు ఒక బౌండిని తీసుకోవాలి. స్టవ్ మీద పెట్టుకోవాలి. నూనె ఒక 4 కిలోల నూనె పోసుకొని మంచిగా కాలినాక 2 కప్పుల జీలకర్ర, 2 కప్పుల ఆవాలు, 1 కప్పు ఎల్లిపాయలు, 1 చిన్న కప్పు మెంతులు వేసుకొని మంచిగా దోరగా కలుపుకోవాలి. దోరగా వేగిన తర్వాత చల్లార్చుకోవాలి. చల్లార్చుకున్న తర్వాత గోరువెచ్చగా ఉండాలి. గోరువెచ్చగా ఉన్న ఆయిల్లో 1/2 కేజీ వెల్లుల్లి పేస్టును వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. కలిపిన తర్వాత పూర్తిగా చల్లారినాక కలిపి పెట్టుకున్న ముక్కలలో వేసి కిందికి మీదికి కలపాలి. తయారైపోయింది ఫ్రెండ్స్, ఈ కాయ ముక్కల పచ్చడి రెడీ. బాయ్ ఫ్రెండ్స్.